వాళ్ళ అధికారంలోకి వచ్చినాయి. ఆ స్తంభాలను పగలగొడుతున్నారు. సాంఘిక న్యాయం లేకుండా చేయాలని చూస్తున్నారు, స్వేచ్ఛకి కళ్ళు వేయాలని చూస్తున్నారు, సమానత్వం లేకుండా చేయాలని చూస్తున్నారు, సౌభ్రాతృత్వం అసలు లేదు, విద్వేషం, ఒకరి మీద ఒకరిని ఎగదయటం, మరి అలాగే ఒక రకమైనటువంటి భిన్న సంప్రదాయాల్ని ఈ దేశంలో తీసుకురావడం జరుగుతుంది ఇవాళ. కాబట్టి మానవ హక్కులు అనేటువంటి హరించుకుపోతున్నాయి. భారతదేశమే కాదు, ఆంధ్ర రాష్ట్రం కూడా దానికి మినహాయింపు లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో కూడా అదే ప్రభుత్వం ఉంది. కాబట్టి సేమ్ విధానాలు ఇక్కడ కూడా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కొంతవరకు ఎక్కువ వరకు కూడా మత కల్లోలం మనం చూడలేదు. ముఖ్యంగా మరి హైదరాబాద్ చూసుకున్నట్లయితే ముస్లింలకి హిందువులకి మధ్యలో తగాదా పెట్టి కొంత రాజకీయాలకు పొందాలని చూస్తారు. కానీ ఇక్కడికి వస్తే ఆ సమస్య లేదు. ఇక్కడ ముస్లిమ్స్ పెద్దగా జనాభా లేరు కాబట్టి, ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి క్రైస్తవులకి మరి హిందువులకి మధ్యలో తగాదా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక విధానాన్ని మరి ప్రస్తుత ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం మరి కొనసాగిస్తారు. కాబట్టి ఎలాంటి మత సంఘర్షణను తీసుకురావడం, కుల సంఘర్షణను తీసుకురావడం, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడటం, ఒక విధ్వంసకరమైనటువంటి విధానాన్ని అమలు చేయటం, ఒక డిస్ట్రక్టివ్ పాలసీస్ తీసుకురావటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకంటే మానవ హక్కులు అణిచివేయబడుతున్నాయి. రాజ్యాంగం ఏం చెబుతుందో ఆర్టికల్ 14 అందరూ సమానత్వంగా ఉండాలి, రాజ్యాంగం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే అని ఆర్టికల్ 14 చెబుతుంది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? వాక్ ఇచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది ఆర్టికల్ 19. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు ఇచ్చింది. ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో గౌరవంగా మర్యాదగా జీవించేటటువంటి హక్కు చెబుతుందంటే వాక్ స్వాతంత్రం కనుకున్నారు. ఇవాళ ఆ యొక్క మరి మౌలికమైనటువంటి సూత్రాలని అణగదొక్కాలని చెప్పి చూస్తుంది ప్రభుత్వం. మౌలిక హక్కుల మీద దాడి చేస్తున్నారు, మానవ హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో చూసినా, మణిపూర్లో చూసినా, మరి ఆంధ్రప్రదేశ్లో జనాల్లో మరి పోలీసులు ఏ రకంగా మరి విచ్చలవిడిగా నేరస్తుల మీద కొట్టడం జరిగింది. అలాగే కుల సంఘర్షణలు రెచ్చగొడుతూ మన కైకలూరులో మనం చూసాం, అలాగే తణుకులో చూసాం, తర్వాత మరి విశాఖపట్నంలో చూసాం, అలాగే పిఠాపురంలో చూసాం. రకరకాల చోట్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి సంఘర్షణలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు, ఇవన్నీ కూడా కావాలని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఆ విద్వేషాల ద్వారా రాజకీయాలను పొందాలి, ఓట్లు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో చేసే కొత్త రాజకీయ వ్యవస్థని ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ సరిగా లేదు. న్యాయ వ్యవస్థ ఇప్పుడు 2018లో 4 సుప్రీంకోర్టు జడ్జీలు కూర్చుని ప్రజాస్వామ్యానికి ఈ దేశం ప్రమాదకరంగా తయారైందని చెప్పి చెప్పారు. ప్రజాస్వామ్యం అనేటువంటిది మౌలిక సూత్రాలలో సమానత్వం, ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు. అదే బేసిక్ స్ట్రక్చర్. ఆ బేసిక్ స్ట్రక్చర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కేశవానంద భారతి కేసులో అదే చెప్పింది సుప్రీంకోర్టు. పార్లమెంట్ కూడా అధికారం లేదు బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి. రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి పార్లమెంట్ కూడా అధికారం లేదు. ఎందుకంటే అన్నిటికంటే సుప్రీం రాజ్యాంగమే. ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, పార్లమెంట్ కాదు, లేకపోతే సుప్రీంకోర్టు కాదు. అన్నిటికంటే సుప్రీం ఓన్లీ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మరి మీరు దెబ్బతీయాలని చూస్తే అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది. అంతేకాకుండా మంచి జడ్జిమెంట్లు ఇస్తున్నటువంటి న్యాయమూర్తుల మీద మరి వాళ్ళని తొలగించడం, వాళ్ళ మీద అక్రమమైనటువంటి వేధింపులు చేయటం, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళని ఆ రకంగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గొంతుకి మాట్లాడుతున్నారో వాక్ స్వాతంత్రం దగ్గర వస్తున్నారు. వాక్ స్వాతంత్రం అనేటువంటి ప్రతి వ్యక్తికి ఇచ్చినటువంటి హక్కు ఇది. కాబట్టి ఇక్కడ వ్యక్తులు అవనివ్వండి, మీడియా అవనివ్వండి, లేదంటే ఛానల్స్ అవనివ్వండి, రాజకీయ పార్టీలు అవనివ్వండి, ప్రతిపక్ష పార్టీలు అవనివ్వండి, జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికే ఉంది. కాబట్టి గొంతును ముఖ్యాలని చూస్తుంది ప్రభుత్వం. వాళ్ళు అనేక రకాల అక్రమ కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. యుఏపిఏ అనేటువంటి దాని మీద కూడా అరెస్ట్ చేస్తున్నారు. యుఏపిఏ మనకు తెలుసు, అది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దాని కింద బుక్ చేస్తున్నారు.
చిన్న చిన్న నేరాలకి చిన్న చిన్న భావ వ్యక్తీకరణ వాక్ స్వాతంత్రం అమలు చేసుకునే దానికి కూడా స్వేచ్ఛ లేకుండా ఈ దేశం మారిపోయింది. బట్ అలాంటి పరిస్థితులు మనం ఇవాళ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనందరి మీద ఒక ప్రధానమైన బాధ్యత ఉంది. మనంతా కలవాలి, ఈ అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన మధ్యన. తర్వాత ఫెడరలిజం మీద మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫెడరలిజం అనేక రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కులు. ఇది ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే స్టేట్స్ అన్ని కలిపితే ఒక యూనియన్ అవుతుంది. కానీ ఇక్కడ స్టేట్స్ ని వీళ్ళు వాళ్ళకి సబార్డినేట్స్ గా చేస్తారు కేంద్రాన్ని. స్టేట్స్ కి ఏమో హక్కులు లేనట్టు, స్టేట్స్ కి ఏ రకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి లేనట్టు, కాబట్టి ఇవన్నీ కూడా మీరంతా మాకు బానిసలు ఉన్నట్టు రాష్ట్రాలని మీరు ఫెడరలిజం లేకుండా చేసి వాళ్ళ హక్కులన్నీ హరిస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగనే ఎన్నికల్లో ముఖ్యమంత్రులుగా ఎన్నిక కాబడిన వాళ్ళు. ప్రధానమంత్రి ఎలా ఎన్నిక కాబడ్డాడో ముఖ్యమంత్రులు కూడా అలాగే ఎన్నిక కాబడ్డారు. కాబట్టి ఇది ఫెడరలిజం. వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, వాళ్ళకి స్వతంత్ర వ్యవస్థ ఉంది. దాన్ని మీరు తొక్కేయాలని చూస్తున్నాం. జిఎస్టీ అని చెప్పి తీసుకొచ్చి అంతకుముందు సేల్స్ ట్యాక్స్ 4% వాళ్ళు 18% చేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అదంతా కేంద్రం వసూలు చేసుకుంటుంది. ఆ వసూలు చేసినటువంటి దాన్ని జనాభా ప్రాతిపదిక మీద లేదా వేరే ఇతర ప్రాతిపదికల మీద అసలైన జిఎస్టీ పే చేసి ట్యాక్సులు పే చేసినటువంటి రాష్ట్రాలకి సరైన వాటా రాకుండా ఏమాత్రం సంబంధం లేని రాష్ట్రాలకు వాటాలని ఎక్కువగా తరలిస్తున్నారు. కాబట్టి ఇది ఫెడరలిజానికి ప్రభావకరమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రాజకీయ ప్రత్యర్థుల మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు, మరి అనేక పోలీస్ కేసులు పెడుతున్నారు. ఎవరైతే నేరం చేశారంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద చేసి మళ్ళీ వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుని వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళని వేధించడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి వ్యవస్థగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది వక్తలు మాట్లాడాల్సి ఉన్నారు. మనం చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజా హక్కుల్ని కాపాడుకోవాలి. కాబట్టి కావాల్సినటువంటి సంఘటితమైన పోరాట వ్యవస్థను మనం రూపొందించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ దేవప్రసాద్.